జై భీమ్ మూక్ ప్రజాగలం పీడిత ప్రజల గుండె చప్పుడు. ఈరోజు ముఖ్యాంశాలు. ఇబ్రహీంపట్నం ఎంపీపీ పాలడుగు జ్యోత్స్న సోషల్ మీడియాపై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇబ్రహీంపట్నంలో నా భర్తపై ఎవరైనా తప్పుడు ఆరోపణలు నిరూపిస్తే నేను నా పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉండా అని ఆమె మాట్లాడారు. విషెస్ చెప్పడానికి మేమందరం కూడా వెళ్ళటం జరిగింది. మేమందరం కూడా 2025 విషెస్ చెప్పడానికి అక్కడికి వెళ్తే కొంతమంది ఫేస్బుక్లో వాళ్ళు ఇష్టానుసారంగా పెట్టడం అనేది జరిగింది. పాలడుగు దుర్గాప్రసాద్, నా భర్త అయినటువంటి పాలడుగు దుర్గాప్రసాద్ చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళారు, అతను ఏ విధంగా కృష్ణప్రసాద్ గారు ఆయన రానిచ్చారు అని చెప్పేసి కృష్ణప్రసాద్ గారిని బ్లేమ్ చేస్తూ కూడా చేయటం అనేది జరిగింది. ఇంకా దాని గురించి ఈ రోజు నేను మాట్లాడటానికి అని చెప్పి ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేశాను. ఎవరైతే ఈ పోస్ట్ పెట్టారో, ఏమయ్యా నీకు ఆ మాత్రం తెలియదా? నేను అధికార పార్టీలో ఉండి కూడా ప్రతిపక్షంలోకి ఏదైతే పార్టీ గెలవక ముందే నేను మార్చి 3వ తారీఖున 2024లో కృష్ణప్రసాద్ గారితో పాటే మేము చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీని మేమందరం కూడా వచ్చి ఆ పార్టీలో జాయిన్ అవటం అనేది జరిగింది. అది సోషల్ మీడియా మొత్తం కూడా వచ్చింది. మరి మీరు ఏ విధంగా ఆ పోస్ట్ నువ్వు పెట్టావు అనేది నాకు అర్థం కావట్లేదు. నిజంగానే నా భర్త దుర్గాప్రసాద్ ఇది వరకు వైసీపీ పార్టీలో అనుకోకుండా ఒక తప్పిదం అనేది జరిగింది. అందుకు శిక్ష కూడా ఆయన అనుభవించారు. ఆయన ఎక్కడికి పారిపోలేదు, అరెస్ట్ అయ్యారు, దానికి తగ్గట్టుగా శిక్ష అనుభవించి ఆయన జైలు శిక్ష అనుభవించే బయటకు వచ్చారు. తప్పు చేశారు, శిక్ష అనుభవించారు. కానీ ఇంకా కూడా మేము వైసీపీ పార్టీ వాళ్ళమే అన్నట్టుగా మీరు పోస్టులు పెడతాం అనేది నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇది ఎమ్మెల్యే గారిని బ్లేమ్ చేయటం కోసం ఈ రకంగా మీరు దుర్గాప్రసాద్ అయిన పాలడుగు దుర్గాప్రసాద్ ని వాడుకొని ఈ విధంగా చేస్తున్నారని అర్థమవుతుంది. అక్కడ మీరు గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు నా మెడలో కండువా కప్పేటప్పుడు 2 నిమిషాలు ఆయన నాతో మాట్లాడటం కూడా జరిగింది. ఆ క్లిప్పింగ్స్ లో చూస్తే, అమ్మ ఇంక నుంచి ఏ గొడవలు వద్దు, ఏ కాంట్రవర్సీలు వద్దు, కేవలం మన కూటమి ప్రభుత్వం గెలవటం కోసమే మనం అహర్నిశలు శ్రమిద్దామమ్మా అన్నారు. ఆ విధంగానే మేము ఎలక్షన్స్ టైంలో కూటమి ప్రభుత్వం గెలవాలని చెప్పేసి నేను కూడా తిరిగాను. ఎక్కడా కూడా నేను ఈ పార్టీలో చేరి వైసీపీ పార్టీ గెలవాలని చెప్పి నేను ఎక్కడా కూడా ఏది చేయలేదు. అలాంటిది ఏమన్నా జరిగి ఉంటే తప్పకుండా మీరు నాకు చూపించవచ్చు. అదే విధంగా సోషల్ మీడియాలో కూడా ఆ రోజున గుంటుపల్లి ఎలక్షన్స్ రోజున వైసీపీ పార్టీ వాళ్ళు మేము ఈ పార్టీలోకి వచ్చామని చెప్పి మా మీదకి ఏ విధంగా దాడి జరిపారో కూడా సోషల్ మీడియాలో రావటం అనేది జరిగింది. మా కాళ్ళు ధ్వంసం చేశారు. నన్ను, నా భర్తని అనరాని మాటలు అన్నారు. ఒక ఎంపీపీని మహిళలని కూడా లేకుండా అసభ్య పదజాలంతో వైసీపీ శ్రేణులు నా మీదకి ఏ విధంగా మాట్లాడారో మొత్తం ఆ రోజు సోషల్ మీడియాలో వచ్చింది. మేమైనా కూడా ఒక్క మాట కూడా మేము మాట్లాడలేదు, ఎటువంటి కయ్యానికి కాలు దువ్వలేదు. ఎందుకంటే అక్కడ ఎలక్షన్ సజావుగా సాగాలి. ఇక్కడ ఒక కూటమి ప్రభుత్వం ఎవరినైతే బలపరిచారో ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారు గెలవటం మాత్రమే మాకు ముఖ్యం అనుకొని మేము ఏది మాట్లాడాల. మా కార్లు ధ్వంసం చేసిన ఆడదానం లేకుండా నన్ను ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టారు ఆ వైసీపీ వాళ్ళు. అయినా కూడా మేమేమీ మాట్లాడలేదు. మేము కేవలం ఈ రాజకీయాల్లోకి కృష్ణప్రసాద్ గారితో పాటే నా భర్త అయిన పాలడుగు దుర్గాప్రసాద్ గారు రావటం అనేది జరిగింది. అలాగే కృష్ణప్రసాద్ గారు కూటమి ప్రభుత్వం టీడీపీలోకి ఆయన జాయిన్ అయినప్పుడు ఆయనతో పాటు మేము కూడా అందులోకి వెళ్ళటం అనేది జరిగింది. మేము కృష్ణప్రసాద్ గారికి బంధువులమైన అనుచరులమైన ఆయన కింద ఉంటాం. కానీ నేను సోషల్ మీడియాలో జోగి రమేష్ గారి ప్రధాన అనుచరుడు అని చెప్పి రాశారు. రమేష్ గారు ఆ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మేము మాట్లాడాం తప్పితే మేము ఆయనకి ఏమి ప్రధాన అనుచరులం కాదు. కేవలం మేము కృష్ణప్రసాద్ గారితో పాటే రాజకీయాల్లోకి వచ్చాం. మేము రాజకీయాల్లోకి వచ్చింది కూడా మేము పేదలకి సహాయం చేయాలి అన్న ఉద్దేశంతోనే వచ్చాము. అయితే అందులో అభివృద్ధి అనేది జరగట్లేదు. మన చంద్రబాబు నాయుడు గారు అయితే సంక్షేమం కానీ అభివృద్ధి కానీ 2 కళ్ళలాగా భావించి ముందుకు వెళ్తారు. మనకు కావాల్సింది ప్రజలకు సహాయం చేయటం అని మీ అందరికీ తెలుసు. మేము ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎంతమంది పేదలకు మేము సహాయం చేసుకుంటానే వచ్చాం, కానీ ఏ విధమైన అవినీతికి మేము పాల్పడలా. కానీ అందులో బూడిద అమ్ముకున్నారని ఏదేదో మాట్లాడారు. నా భర్త పాలడుగు దుర్గాప్రసాద్ ఇసుక అమ్ముకున్నాడా, బూడిద అమ్ముకున్నాడా, లేక పంచాయతీలు చేసి డబ్బులు సంపాదించాడా, లేక ఈ మండల కార్యాలయంలో ఎంపీపీ పోస్ట్ను అడ్డు పెట్టుకొని ఏదైనా కార్యాలయం ఏర్పాటు చేశాడా, ఏ ఒక్కరి అవినీతి చేశాడని చెప్పి మీరు నాకు చెప్పినా కూడా నేను ఇప్పుడు